వాడవాడల ఎర్ర జెండా రెపరెపలు. సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ. ఘనంగా మే డే కార్మికుల దినోత్సవం మే డేను పురస్కరించుకుని సిఐటియు ఆధ్వర్యంలో మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో అంగన్వాడీ కార్యదర్శి శ్యామలమ్మ జెండా ఎగురవేశారు. కార్మికులతో కలిసి పట్టణంలోని బజారు వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మమ్మ మాట్లాడుతూ, బియ్యం గింజలుండి ఏరోప్లేన్ తయారు చేసేదాకా కార్మికుల కష్టం లేకుండా ఏవి కదలవని, అటువంటి కార్మికులను కట్టు బలహీనులుగా పెట్టుబడిదారులు చేపించుకునే తరుణంలో అమెరికా నగరం చికాగోలో ఉద్యమం ప్రారంభమై తడిసిన వస్త్రమే ఎర్రజెండా అని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు శివ, కవి, ముకుందం, మధ్యాహ్నం భోజనం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు విజయమ్మ, పరిజియ, ఆశా వర్కర్లు అప్సానా, మున్సిపాలిటీ నాయకులు కాళేశ, ఆటో నాయకులు మస్తాన్ రెడ్డి, నాదముని రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా స్థానిక విద్యుత్ కార్యాలయంలో ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు శ్రీకాంత్ కార్మికుల జెండాను ఎగరవేశారు. నాదమణి రెడ్డి రాజా ఆధ్వర్యంలో ఏయుయుఈ ఆధ్వర్యంలో ఎర్ర జెండాను ఎగరవేసి గౌరవ వందనం సమర్పించారు. అదేవిధంగా మెకానిక్ యూనియన్ నాయకులు అలీబాయ్ ఆధ్వర్యంలో ఎర్ర జెండాను ఎగురవేసి ప్రమాదంలో మృతి చెందిన ఆనంద్ కుటుంబానికి 12,000 రూపాయలు బహుమతిగా అందజేశారు. ఆటోనగర్ నాయుడుపేటలో ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు, నజీర్, రమేష్, ఫయాజ్, కలేష పాల్గొన్నారు. ఇదే మా మేడే శుభాకాంక్షలు. ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఆటో నగర్ కోసం ప్రయత్నిస్తున్నాము. అనేక విధాలుగా అనేక ప్రభుత్వాలు వచ్చినా మాకు ఏనాడు హామీలు ఇవ్వడమే కానీ మాకు హామీ ఆచరణకు సాధ్యం కాని విధంగా నడుస్తుంది. ఈ ప్రభుత్వం మాకు చేస్తుందని భరోసాతో మేము గట్టిగా నమ్ముతున్నాము. అనేక పర్యాలు మేము కూడా విజయవాడకి మన సీఎం సెక్రటరీ ఆఫీస్కి మా ఎమ్మెల్యే గారు తీసుకుపోయారు. ఇంకా కూడా మా మా ఫైళ్ళు కానీ మా యొక్క ప్రోగ్రామ్ కానీ ఇంతవరకు మూవ్ కాలేదు. ఈసారన్నా మాకు ఆటో నగర్ ఏర్పాటు చేసి 2027 మేన మాకు ఆటో నగర్లో మేడే జరుపుకునే విధంగా మాకు అవకాశం కల్పిస్తారని మేము కోరుకుంటున్నాము. ఎన్నో సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాము. 2014లో మేము ఏర్పరిచాము. అనేక రకాలైన కార్మిక సంఘాలు దీంట్లో ఉన్నాయి. అనేక రకాలైన కార్మిక సంఘాలు ఉన్నాయి. మేము ఎన్ని విధాలు ప్రయత్నించినా మాకు ఈ పని ఆచరణ కావట్లేదు. గతంలో వచ్చి కొంచెం హామీ ఇచ్చారు, ప్రయత్నించారు మా గౌరవ అధ్యక్షుడు 796 రవి గారు. ఆ ప్రయత్నం ఇంకా కూడా సఫలీకృతం కావాలని కోరుకుంటున్నాము. నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ మాకు మేడే రోజున మాకు ఆటో నగర్ కావాలని, ఆటో నగర్ ఏర్పాటు చేయాలని మా నాయుడుపేట మెకానికల్ యూనియన్ ద్వారా మేము కోరుకుంటున్నాం. చేసుకోవడం ఈ కార్మికుల దినోత్సవంగా చెప్పుకుంటున్నాం. మొదట ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది కూడా, దీనికి పునాది ఎక్కడ అనేది కూడా మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. 1886 అమెరికా చికాగో నగరంలో ఈ ఉద్యమం అనేది నుంచి అక్కడి నుంచే వచ్చింది. హేమా మార్కెట్ అనే ఒక దగ్గర నుంచి ఈరోజు ఊపందుకున్నది. ఈ మేడే అనేది ఎందువల్ల అంటే, అప్పుడు ప్రజలు 24 గంటలు పని దినాలు చేపించడం ద్వారా శ్రామికుల్లో ఎంతో కష్టతరంగా ఉండేది. ప్రతి ఒక్కరికి కూడా ఈ శ్రమ అనే దాని మీద వాళ్ళకి ఎక్కువ ఉండటంతో వాళ్ళలో ఒక తిరుగుబాటు తత్వం అనేది ఏర్పడింది. ఈ హేమా మార్కెట్ నుంచి 1890లో నుంచి వాళ్ళు 24 గంటల నుంచి 8 గంటలకి పని దినంగా కావాలని చెప్పేసి ఆ ఉద్యమం అనేది చాలా గొప్పగా చేయడం జరిగింది. ఆ ఉద్యమం చేయడం వల్ల ప్యారిస్కి కూడా అది రావడం జరిగింది. ప్యారిస్లో కూడా వాళ్ళు కూడా కార్మికులు, కర్షకులు ఇట్లాంటి అందరూ కూడా కలిసి మనం పని దినాలనేటువంటి 8 గంటలు మాత్రమే చేయాలా అనే దాని కింద చట్టాన్ని రూపొందించుకునేసి అందరూ కూడా భాగస్వాములతో పోరాడి ఒక ఉద్యమంలాగా పోరాడి దీన్ని రక్తం చిందించి ప్రతి ఒక్కరూ మేడే అని అంటే ఏదో మనం సాధించేసుకున్నాం అయిపోయిందని కదా. ఇప్పుడు కూడా ప్రజెంట్ ఎట్టుందని అంటే కార్మికుల దోపిడిని దోచుకుంటున్నారు కొంతమంది వ్యవస్థలో. అట్లా కాకుండా కార్మికుల శ్రమను గుర్తించి వాళ్ళు కూడా ఇట్లాంటి వాటిల్ని కార్మికుల కష్టాన్ని కూడా గమనించి ముందుకు తీసుకురావాల్సింది. అంతేగాని మేడే రోజు చేసాము ఏదో చేసుకునేసిపోయాను కదా. గతంలో ప్రజలు ఏ విధంగా కష్టపడ్డారు కార్మికులు అనే దాని గురించి చరిత్ర కనుక చూసుకుంటే ఎంతోమంది ప్రజల త్యాగాలు అనేవి ఉంటాయి, నాయకుల త్యాగాలు అనేవి ఉంటాయి. చాలా గొప్పగా జరిగింది ఇది
ఇట్లాంటి త్యాగ ఫలమే మేడే అనేది మనం పెట్టుకున్నాం. రక్తం చిందించారు కాబట్టి ప్రతి కార్మికులు, కర్షకుడు ప్రతి ఒక్కడు రక్తం చిందించాడు కాబట్టి ఈరోజు ప్రతి ఉద్యోగస్తుడు కావచ్చు, చెప్పులు కుట్టేవాడు కాడి నుంచి కంపెనీలో పనిచేసే ప్రతి కార్మికుడు కూడా ఈ వ్యవస్థలో పాల్గొనడం జరుగుతుంది. ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా నాయుడుపేట సబ్ డివిజన్ ఆఫీసు నందు ఏపీ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రిజిస్టర్డ్ నెంబర్ 1104 ఆధ్వర్యంలో కార్మికులందరం కలిసి యూనియన్ పతాకావిష్కరణ జరుపుకోవడం జరిగింది. ఈ మేడే సందర్భంగా కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేశాము.